ప్రమోద్ పాలంట. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం. తోత్తం ఇది మంగతాయారటమ్మా. మంగతాయారు సిస్టర్ మంగతాయారు డివోషనల్ హిందూ వండర్ఫుల్ టెస్ట్ మనీ. తాయారులా ఉందా? నేను నా పేరు మంగతాయారు. దేవుని నామానికి స్తోత్రములు. నా పేరు మంగతాయారు. ఏం చేద్దాం? నేను హిందూ కుటుంబంలోంచి వచ్చాను. నా తండ్రి ప్రపంచం నీ చొల్లు సత్యాలు అన్నిటిలోనే హిందూ నుంచి వస్తారు గారికి 9 సంతానం. నేను 4వ. బాబోయ్ మామూలుడు కాదు నాయన. పాపం మీ అమ్మ ఎలా బతికిందో తల్లి. 9 మంది అట. కుమార్తెను మరి ఎక్కువగా నా తండ్రి గారు ఇంటి దగ్గర. నా తండ్రి గారి ఇంట్లో నేను ఇది చూడు, తండ్రి గారు అనుకున్నాను. పెద్ద ఎదవం చేసేది నాకు తెలిసి. స్టార్టింగ్ తండ్రి గారు అన్నప్పుడే నాకు డౌట్ అవుతుంది. ఎక్కువగా పూజ. అదే కుమారే ఏదో పుచ్చుకుంటున్నాడు. చేసేదాన్ని. మాకు అట్ల తద్దులు, కార్తీక నోములు, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉండి. మరి కార్తీక నోములు కరెక్టేనా? కార్తీక నోములు పూజలు చేసేదాన్ని. మాకు అట్ల తద్దులు, కార్తీక నోములు, వరలక్ష్మి కాదు కార్తీక్ అదే ఓకే. ఒక 5 seconds బ్యాక్ పెట్టు. ఒక అద్భుతం చూపిస్తాను నీకు. సంతానం. నేను 4వ కుమార్తెను. మరి ఎక్కువగా నా తండ్రి గారు ఇంటి దగ్గర. నా తండ్రి గారి ఇంట్లో నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. మాకు అట్ల తద్దులు, కార్తీక నోములు, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉండి. మరి ఒకసారి అది ఏ తత్వం చూడు ఒకసారి. ఉన్నాడు ఒక నిమిషం. అదే కాదు ఆవిడ చెప్పిన విధానం. పూజలు చేసేదాన్ని. మాకు అట్ల తద్దులు, కార్తీక నోములు. లేదు నీకేమనుకుంటా, అందరికి బాగానే వస్తుంది. ఒకసారి తద్దలేదు చూపించే. ఒకసారి దాని మొహం చెప్పి అన్న. నాకేం వినపట్లేదు. ఒక్క నిమిషం. నువ్వు అక్కడ తాతన్న చేసి 41 రోజులే శోధించాడు ఎడారిలో. నేను రోజు శోధిస్తానే ఉంటాను. పరిశుద్ధాత్మ గారు నైట్ మళ్ళీ వైర్ మీద ఆరేసినట్టు ఉన్నాడు. నెట్ట తొప్పుతుంది నాకు. ఏటన్నారండి? ఒకసారి ప్లే చేసి అదేం చెప్పిందో ఒకసారి చూడండి. అది అట్లా తద్దని ఇంకో పదం ఇంకోలా నువ్వు యూజ్ చేసే వర్డ్ లా చెప్పింది. అట్లా తద్దెలు ఒకసారి బ్యాక్ వెళ్ళి ప్లే చేయి, నీకు అర్థమవుతుంది. నా తండ్రి గారి ఇంట్లో నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. మాకు అట్ల తద్దులు, 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 ఎక్కువగా పూజలు చేసేదాన్ని. అదే కాకపోతే అట్లా తద్దే అంటారు కానీ అట్లా తద్దులు కాదు. అదొకటే తప్పు చెప్పింది. ఫ్లోరల్ చెప్పింది. సంవత్సరాన్ని కలుపుకుందిలే. మాకు అట్ల తద్దులు, కార్తీక నోములే తప్పు. వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉండి. మరి మా తండ్రి గారితో పాటు నేను కూడా వాళ్ళతో భక్తి చేస్తూనే ఉండేదాన్ని. మరి అలా చేస్తూ తండ్రి ఎందుకే చేస్తారు అవన్నీ? అట్ల తద్ది మగోళ్ళు చేయరు, కార్తీక నోములు మగోళ్ళు చేయరు. అది కాదబ్బా, అదన్న వర్డ్ విన్నారా? భక్తి చేస్తుందంట. భక్తి చేయటం ఏంటి? భక్తి శ్రద్ధలతో చేసే వాళ్ళమని చెప్తారు. భక్తి చేయటం ఏంటి? అమ్మాయి ఏం వినిపించట్లేదేంటి? ఒకరోజు వచ్చిందా?
హలో మైక్ టెస్టింగ్. వినొస్తుంది. నాకే సగం సగం వినిపిస్తున్నాయి అన్నీ. చేస్తూ ఉంటుండగా మా తండ్రి గారు మా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తల ఇచ్చినా తిరుపతి కొండ మీద ఇచ్చేవారు, మామూలుగా ఎక్కడ ఇచ్చేవారు కాదు. మాకు పుట్టిన ఓహో, మీరు అందరూ తల లేకుండా తిరిగేవారు అనమాట. దీన్ని బట్టి చూస్తే అంటే వీళ్ళకి తల లేవు. తల కూడా పెట్టరా? ఇన్నాళ్ళు బుర్రే లేదు అనుకున్నా ఫర్ ద ఫస్ట్ టైం. శివాజీ అన్న ఎప్పుడు బుర్రే లేదు అని ఫీల్ అయ్యాం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు తలలు కూడా లేవని చెప్తుంది కదా. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తారా నాయన? ఒక్కొక్కరిది ఒక ఆనిముత్యం. ఎక్కువసేపు కూడా ప్లే చేయక్కర్లేదు, స్టార్టింగ్ లో దొరికిపోతారు. పిల్లలకైనా సరే తిరుపతి కొండ మీద మరి తలలు ఇవ్వడం జరిగింది. అలాగే నాకు ఒక 14వ సంవత్సరం వచ్చింది. వచ్చిన తర్వాత నేను మెచ్యూర్ అయిన తర్వాత నాకు 15వ సంవత్సరంలోనే అప్పుడు దీని తల కూడా ఇచ్చేసారు. అప్పటి నుంచి బురదొబ్బి అలా తిరుగుతుంది అన్నమాట, తల లేకుండా. అంతే కదా అక్క? చిచి ఇంకా అక్కేట్రా బాబు. పెళ్లి జరిగింది. మరి పెళ్లి జరిగిన సంవత్సరం 16 పెళ్లికి అంటే వీళ్ళు చెప్పడం అలా చెప్తారు కావాలనే. పెళ్లి మాకు హిందువుల్లోనే బేగా చేసేస్తారని, అర్థమైందా? అది ఇండైరెక్ట్ గా అంటారు అనమాట. అది లేదు, యాక్చువల్గా వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటారంటే, బాల్య వివాహాలు హిందూ ధర్మంలో ఉన్నాయి కదా, అంటే 16, 17, 18. సో ఈలోపే మాకు పెళ్లి చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ వీళ్ళు ఇచ్చేస్తారు. అలా అయితే గొర్రెల్లో మరి 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లి చేసిన నేను కొక్కోళ్ళుగా చూపిస్తా. నీ వెనకాల తిడుతున్నట్టున్నారు. తెల్లారి స్కూల్కి వెళ్ళాలి, అలాగే రోజు ఎగ్గొట్టేస్తున్నావు కొడుకు అని. కాదు సార్, స్కల్ క్యాండీ బ్రెయిన్ దొబ్బిందేమో శివాజీ అట. నేను మెచ్యూర్డ్ అయిన తర్వాత నాకు 15వ సంవత్సరంలోనే పెళ్లి జరిగింది. మరి పెళ్లి జరిగిన సంవత్సరం 16 దాటిన తర్వాత అదిగా అది కావాలనే 17 నాకు ఒక పాప పుట్టింది. నా అత్త వాళ్ళది విశాఖపట్నం. మరి నేను జన్మం కూడా ఎవర్రా ఇక్కడ ఉన్న గొర్రెలు చాలదని బయట ఊరు నుంచి గొర్రెలు తెస్తున్నారు. దీని అమ్మ జీవితం. చే కుమారే శివాజీ నేను వినలేదు, ఏమైంది? విను, ఆనందపడదు. తర్వాత నాకు 15వ సంవత్సరంలోనే పెళ్లి జరిగింది. మరి పెళ్లి జరిగిన సంవత్సరం 16 దాటిన తర్వాత 17 నాకు ఒక పాప పుట్టింది. నా అత్త వాళ్ళది విశాఖపట్నం. మరి నేను జన్మం కూడా మా పాప కూడా అక్కడే నేను డెలివరీకి వస్తున్నాను, అమ్మగారింటికి. అర్థమైందా? పాప ఏంటి శివాజీ అన్న, నువ్వు ఎందుకు అన్ని ఏరుకొని మీ సైడ్ ఏరుకుంటూ ఎందుకన్నా నువ్వు ప్రతి ఒక్క గొర్రె సాక్ష్యం హతవిధి అక్కడ కాదు. మరి అక్కడ అలా ఉంటుండగా మరి ఒక దినాన్ని మరి నా ఎందుకు అక్కడ ఉంటుండగా ఎందుకు ఉండాలా ఈ అమ్మ జీవితం మా దరిద్రానికి? పాపకి పుట్టిన ఒక 6 నెలల్లోనే నా పాప చాలా బాగా ఉన్నది. 6 నెలలు పోయాక మరి నా పాపకి ఏమైందో తెలియదు. మరి ఎంతో నీ మొహం చూసి ఉంటది పాపం, ఏమైందో తెలియదు. ఇప్పుడు చెప్తుంది. ఎంతో మంది డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదాన్ని, మాత్రం ఈ గుండె లబడబా అని పక్క గదిలోకి వచ్చినంత శబ్దం వచ్చేసింది. లేకపోతే లబడవా అని కొట్టుకుంటే పక్కింట్లోకి వినిపించింది అటు పక్క రూమ్ లోకి. ఈ అమ్మ అది గుండు కొడుతుందా, చేతులు ఏదో ఎడితే డబ్బు కొడుతుందా? దీని మొహం చూసి జడిసిపోయినట్టు ఉంది బాబు. ఈ అమ్మ ఇంకా అలా ఉంటుండగా నేను ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కాకినాడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది పిల్లల డాక్టర్ దగ్గర చూపించాము. అయినా సరే ఏమీ ఆ బిడ్డ విషయంలో నాకు ఏమీ రిలీఫ్ కనబడట్లేదు. ఆ బిడ్డకి అలాగా తిరుగుతూ అటు ఇటు నేను కాకినాడకి వైజాగ్కి నేను అలా తిరుగుతూ ఉన్నప్పుడే అమ్మాయికి ఒక అది కాకినాడ కాదక్క, కాకినాడ
సంవత్సరం దాటిపోయింది. ఆ సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా అమ్మాయి మనిషి అయితే సన్నగా అయిపోయి మరి కడుపు అయితే ఇంత పెద్దగా ఉండేది. ఏదో పెద్ద అందగత్తెలా ఉన్నట్టు చెప్తున్నావు. అప్పిగడి కడుపున అప్పిగడి ఎవడాడు అప్పిగడి కడుపున హీరో పుడతాడా? అప్పిగడి కడుపున అప్పిగడే పుడతాడు అన్నట్టు. పెద్ద జుట్టుతో ఉండేది ఆ అమ్మాయి. మరి అలాగా ఏంటి ఇంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను ఏమేమి నయమవట్లేదని మళ్ళీ విశాఖపట్నం తీసుకొని వెళ్ళిపోయి నేను అక్కడే ఉండడం జరిగింది. మరి అలా ఉంటుండగా నువ్వు ఏరియా మాత్రం చెప్పొద్దు. ఏరియా గాని చెప్పావంటే మా కుమారి నేను సెలవెట్టుకొని మరీ వచ్చి నేను లేపేస్తాం. పాపకి 2వ సంవత్సరం వచ్చేసింది. కానీ ఏ డాక్టర్ కూడా కరెక్ట్ పలానా జబ్బని ఎవరు చెప్పలేదు. దాందే ముందే దాని డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? నన్ను అడిగితే నేనే చెప్పింది కదా పలానా జబ్బు అని. పలానా జబ్బు అని చెప్పలేదట. పలానా జబ్బు అని నేను చెప్తాను కదా పలానా జబ్బు అని. చెప్పకపోతే మేమున్న వీధందరూ కూడా వాడ బజ్జీలు వాళ్ళందరూ పల్లీలు మాట. మేడం గారు వాడపేటవా కొంప తీసి? నేను అక్కడే మాకు గవర్నమెంట్ 6 ఫ్లాట్లు ఇచ్చారు. ఆ ఫ్లాట్ లో ఒక ఫ్లాట్ లో నేను అక్కడే మాకు గవర్నమెంట్ 4 మేమున్న వీధందరూ కూడా వాడ బజ్జీలు వాళ్ళందరూ పల్లీలు మాట. నేను అక్కడే మాకు గవర్నమెంట్ 6 ఫ్లాట్లు ఇచ్చారు. ఆ ఫ్లాట్ లో ఒక ఫ్లాట్ లో నేను పాక వేసుకొని ఒక చిన్న తాటకిలు కట్టుకొని ఉండడం జరిగింది. వాడబల్జీలకి తాటాకులు వేసుకోవడానికి ఇచ్చారా? ఏ కాలం చెప్తుంది? ఏ ఊర్లో చెప్తుంది? వైజాగ్ లోని కుమార్ ఫోన్ లో ఉన్నట్టున్నాడు. మరి అలా ఉంటుండగా ఒక దినం అనుకోకుండా అమ్మాయికి అమ్మవారు వేసేసింది. మరి అమ్మవారు వేసినప్పుడు మరి వాళ్ళందరూ మరి వాడవాళ్ళు కాబట్టి వాళ్ళతో ఈ పాపకి నువ్వు వాడదానివి కాదా? అందరూ వాడవాళ్ళకే కదా ఇల్లు ఇచ్చారు. మధ్యలో నువ్వు వాళ్ళు వాడవాళ్ళు అంటావేటి? వాడవాళ్ళందరూ చాలా సిన్సియర్గా ఉంటారు తెలుసా పూజల్లో వాటిల్లోని. ఇలాంటి కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు మతాలు మారిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చాలా నిష్ట చేస్తారు. వాళ్ళు స్పెషల్ పండగ కూడా ఒకటి ఉంటది, పడవ పండగ చేస్తారు. దీనమ్మ జీవితం శివాజీ గారు వాడబల్జీ అంటారు. చెప్పండి. వాడపల్లి అంటే ఏంటి? నేను వైజాగ్ యాక్చువల్ గా ఎప్పుడు వెళ్ళలేదు. చేపలు పట్టిన వాళ్ళండి. చేపలు జాలరాలు. అదా జాలరి అటువైపా? అదే చేపలు పట్టిన వాళ్ళందరూ వాళ్ళు పూజలు అవి చేస్తారు. రుద్ర పూజలు కూడా చేస్తుంటారు. చాలా ఇదిగా ఉంటారు. కొంతమంది దరిద్రులు ఇక ఇలా తయారయ్యారు. ఏడు చేస్తాం. ఏటండి మీరు ఇప్పుడు పడుకొని లేసారా ఏంటి సడన్ గానే? ఎందాల్లో సాగుకొట్టేస్తుంది అది నన్ను. ఉన్ని వైజాగ్ లో దరిద్రాలు చాలలేదని ఈడెవడో అక్కడ కాకినాడలో ఉండేదాన్ని తీసుకొచ్చి వైజాగ్ లో పెళ్లి చేసుకున్నాడట మా దరిద్రానికి. అది మా కర్మ. ఇది మతం మారిపోయి అక్కడ ఇల్లు దొబ్బేసి స్థలం అందులో పాకేసుకొని మళ్ళీ ఏమంటుంది అక్కడ వాళ్ళందరూ వాడవాళ్ళు కదా అని అడుగుతుంది. చూడండి, క్యాస్ట్ మీద ఇల్లు దొబ్బింది, మతం మారిపోయింది, మళ్ళీ వాళ్ళందరూ వాడవాళ్ళు కదా అని అడుగుతుంది జఫా మగం వేసుకొని. మరి అమ్మవారు వేసినప్పుడు మరి వాళ్ళందరూ మరి వాడవాళ్ళు కాబట్టి వాళ్ళతో పాపకి మరి వాళ్ళందరూ వాడవాళ్ళు అయితే మరి నువ్వు గోడలోంచి వచ్చావు ఏంటమ్మా వ్యాపారట్ట ఏవేవో మంత్రాలు చేసేవారు. చేసి కొలది కూడా ఎక్కువైపోయి రోజు సొల్లు బాగా వేస్తుంది. నాకు తెలిసి వేపాకులు వేసి ఉంచుతారు కదండి జాగ్రత్తగా. ఒక 3 రోజులు మాకు చిన్నప్పుడు అలాగే చేశారు. ఏదో మాంసం లాంటివి అలాంటివి పెట్టరు అంతే. దానికి ఏమి కథలు చెప్తుంది. మనకు బాగానే ఉంటది. వీలేనో అప్పుడు హిందువులు ఉన్నంత వరకు ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉంటే బాగానే ఉంటది. ఇదో గుర్ర అయిన తర్వాత ఇలాంటి విచిత్రాలు అన్ని జరుగుతాయి అన్నమాట. అది ఇప్పుడు దానికి స్టోరీ. దగ్గర 20 సార్లు బ్లాక్ గా మోషన్ అవడం మొదలు పెట్టింది. ఇంకా అవినాష్ అదేమన్నా కుక్క పిల్లలేటే నల్లగారడానికి దరిద్రం. సరే ఇంకా అలా 20 రోజులు రిలీఫ్ లేకుండా అయిపోయి ఇంకా పిల్ల మన చేతుల్లో లేదు. మరి చాలా ప్రమాదకరం అయింది. ఏమి తెలీదు, నాకు చిన్న వయసు కాబట్టి. అదేంటి అలా కొంచెం కొండ ఎక్కితే కేజీయచ్చు, నీకు తెలియపోవడం ఏంటి? అందరికీ తెలుసు అది. ఆటోలు వస్తాయి, బస్సులు వస్తాయి, ఎట్టంచైనా అట్టంచే రావాలి వాడపేటకి. లైట్ వేయించుకోవే ముండ అంటే లైట్ లేదంటారు వాళ్ళ ఇంట్లోనే. కొంప తీసి కనబట్లు నల్లగా ఎరుగుతుంది అంటే లైట్ లేక అది ఎరుగుతుంది నల్లగా కనిపిస్తుందనా మీ ఉద్దేశం రాహుల్ గారు? నైస్. ఏం చేయాలో తెలియక నేను ఒక దినమంతా ఏడుస్తూ కూర్చుని ఉంటే ఎవరు ఒక దినమే అనుకోకుండా సువార్త చెప్పడానికి ఆ వీధిలోకి వచ్చారు. మరి వెంటనే దీని చెవులు సుచేత అనగానే అన్నీ తగ్గిపోయిందా? కానీ నాకు ఇప్పుడు చిన్నప్పుడు పెద్దమ్మతో వెళ్ళడం అలవాటు. కానీ దేవుడంటే చిన్న ఇష్టం అంతే.
చిన్న ఇష్టమేంటి? ఇంకటేదో అన్నది ముందు చిన్న ఇష్టానికి. ఇందులోకి వచ్చారు మరి. కానీ నాకు ఎప్పుడో చిన్నప్పుడు పెద్దమ్మతో వెళ్ళడం అలవాటు. కానీ ఓహో, పెద్దమ్మతో వెళ్ళడం అలవాటు, చిన్న ఇష్టం. దేవుడంటే చిన్న ఇష్టం అంతే. ఇంతకీ ఎవడాది? బొగడగాడేనా? ఈడే అయ్యి ఉంటుందిలే. అప్పుడు దాకా నువ్వు బాగానే ఉన్నావు పాపం. అలాంటిదప్పుడు అలా వచ్చిన వాళ్ళని, నాకు ఆ బిడ్డ మీద నా ప్రేమను బట్టి వాళ్ళని నా గుమ్మాలోకి రప్పించి వాళ్ళకి కాస్త ఆపేసి కూర్చోబెట్టినప్పుడు పెంకిచ్చింది వచ్చిన వాళ్ళని. వాళ్ళు నాకు కొన్ని విషయాలు సువార్త చెప్పడం మొదలు పెట్టారు. నువ్వు ఇన్ని చేస్తున్నావు కదమ్మా. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో వీళ్ళందరూ లూసిఫరు, ఇవన్నీ దుష్టాత్మలు, నువ్వు ఇలాంటివి నమ్మకూడదు, ఏసుగాడిది పట్టకే పట్టుకొని ఏలాడాలి దట్టంగా, సాగిపోతే ఏలాడిపోవాలి దానికి, అంతేగాని దాన్ని వదలకూడదు, వీళ్ళు చెప్పేవన్నీ వినకూడదు, అది ఇదని గట్టి చెప్తారనమాట. అది చెప్తుంది, అదే సువార్తలు. ఈ పాప వల్ల నేను అన్యస్వామిని కూడా మొక్కేదాన్ని, గుడికి వెళ్ళేదాన్ని. మరి ఈ పాప వల్ల నాకు అలా చెప్పడం మొదలు పెడితే కదా, నాకు ఒకటే పాపం పిల్లలు పుట్టే అవకాశం లేదు. నేను కొన్ని కారణాల వల్ల ఆపరేషన్ ఎవరికి చెప్పకుండా చేయించేసుకున్నాను నేను. ఏ ఏదో తేడా పడుతుంది నాకు, సంథింగ్ ఇస్ ఫిషీ. ఇంకా అని ఈ అమ్మాయి మీద నాకు చాలా చాలా విపరీతమైన ప్రేమ అన్నమాట. ఇంకెనక ముందు ఏమి చూద్దాను. నమస్తే గారు, కరెక్ట్ గా చెప్పారండి. ఆల్రెడీ గుర్ర ఫ్యామిలీనే కదనే, మళ్ళా కొత్తగా నాటకాలు. కరెక్ట్. నల్లగా ఎరగడానికి కూడా సువార్తతో చేంజ్ చేస్తారా? ఏదైనా చేస్తారండి. మీ మీద ఒక ప్రేమను బట్టి ఇంకా పిచ్చగా అదొకలాగా అయిపోయి ఇంక ఏడుపు తప్ప నా దగ్గర ఏమీ లేదు. అలాంటి పరిస్థితి ఏదేదో అయిపోయిందట. వీళ్ళు వచ్చి నాకు కొంచెం సువార్త చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు నేను అనుకోని రీతిలో ఆ రోజు శనివారం అది శనివారం కాదురా నాయన, శనివారం ఏంటి చెల్లని ముఖం వేసుకొని మిట్ట మధ్యాహ్నం ఇంకా వారి మాటలు నా హృదయానికి తాకినవి. ఇంకా ఏమో అర్ధరాత్రి అనలేదు, చండాలంగా ఉంది, అర్ధరాత్రి అమావాస్య తాకినాయి. కాబట్టి నేను వెంటనే స్నానం చేయించేసి, సంఘం ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు అంతవరకు. ఎక్కడో కొండల మధ్యలో మరి సంఘం ఉన్నది. కొండల మధ్యలో సంగమా? ఏది చెప్తుంది ఇది? కొండల మధ్యలో సంగమా? సంగమానికి వెళ్ళిన సంగమా? సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇక్కడ కొండల మధ్యలో సంగం ఎక్కడ ఉంది? అందరూ నన్ను వీధి అందరూ మిట్ట మధ్యాహ్నం స్నానం చేయించేస్తాను, అమ్మవారు వేసిన అమ్మాయికి ఇదంతా వీధి చుట్టేస్తుందని అందరూ గొడవ చేశారు. వీధి చుట్టేస్తుందా? గొడవ చేసినా కొడితేనే నేను పడతాను, కానీ నాకు దేవుని విషయం ఇప్పుడు నా హృదయానికి తాకింది. నేను ఈ రోజు ఎలాగైనా అవునండి, ఇంకెక్కడ తగలలేదు. కరెక్ట్ గా మన్మధుడు బాణం వేసినట్టుగా వెళ్ళిపోయి గుండెలను తాకింది, హృదయాన్ని త్రాకింది. నా బిడ్డని దేవుని సన్నిధికి తీసుకెళ్లాలని అందరి చోటి చివాటలు చెప్పు దెబ్బలు తిన్నా సరే. అబ్బా, ఫేవరెట్ పార్ట్ వచ్చింది. చెప్పులు తట్లో గెట్లు ఇసిరంటారు మీద, ఎంత బాగుంటుందో అలాంటి వీడియో ఒకటి దొరికితే. గుడారం కొండల మధ్య ఉందా ఎవరికి తెలియకుండా. మరి అంతే కదండి, అది చెప్పిన దాని ప్రకారం. నా డౌట్కి ఇక్కడ ఎర్ర దెబ్బలు ఉన్నాయి, ఆ దెబ్బలే కొండలు ఉంటాయి. ఈ అమ్మ ఆ లోపలికి వెళ్ళామంటే ఏ టర్నింగ్ లో ఏ జాంట్ ఉంటుందో తెలియదు, ఏ యాంగిల్లో ఉంటారో కూడా తెలియదు, అంత దారుణంగా ఉంటది. నేను స్నానం చేయించేసి సాయంత్రం 5:05కల్లా మోయిలాపోయేదాన్ని. మనిషి అయితే సన్నంగానే ఉండేది, కానీ మోయి లేని పిల్లని తీసుకుని అప్పుడు నువ్వు తినాలి. నీకు జబ్బు ఉంది, ఫస్ట్ నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి, అప్పుడు దాన్ని మోయగలవు. సంఘం తీసుకెళ్లిపోయి అక్కడ పాస్టర్ గారి ఎదురుగా వేయడం జరిగింది. ఏటేసేదో బాబు, ఈ బూతులేటే నాయన, ఆ భీమిలీ రోడ్డే వేసినప్పుడు ప్రాణం ఏమీ లేదు, లబడబా అని చిన్నగా కొట్టుకుంటుంది అన్నమాట. అది లవడాబా అంటుందో లవడా అంటుందో ఈ అమ్మ. దాని భాష మనకి 7th లోనో ఇందులో టెక్స్ట్ బుక్ లో ఉంటది కదండి, గుండె ఎలా కొట్టుకుంటది అంటే లబ్డబ్ అని కొట్టుకుంటా. ఆ లబ్డబ్ని తీసుకొచ్చి లబడబా చేసింది ఈ అమ్మ. రేకు డబ్బా తెచ్చి రోడ్డు మీద గీకినట్టు. ఉప్పి నీళ్ళ లేక ఉప్పి నీళ్ళ, ఎవడబ్బా అని కొట్టుకుంటుంది. మై బర్త్ ఏ గొర్రె ఇది, చిన్నప్పటి నుంచి చర్చికి పోతుంది కానీ సర్టిఫికెట్లు ఇప్పటికీ స్టిల్ అదే. ఆ పాస్టర్ గారిని అంటున్నాను, మా బిడ్డను బ్రతికించండి, దేవుడు బ్రతికిస్తాడంట కదా, దేవుడు గొప్ప దేవుడు అని నాకు ఇప్పుడే సాక్ష్యం చెప్పి ఉన్నారు, నా బిడ్డను బ్రతికించండి అంటే. వాళ్ళు సాక్ష్యం కాదే నీకు చెప్పింది సువార్త. ఈ అమ్మాయి ఇలాగే దొరికిపోతారు మీరు సొల్లు మాట్లాడినప్పుడు. నిజమైతే వాళ్ళకి తేడా రాదు, సువార్త చెప్పారు వాళ్ళు. చనిపోయిన ఆయన అనుకుంటున్నారట మనసులో, చనిపోయిన బిడ్డను తీసుకొచ్చేసేసి ఎందుకు ఈ అమ్మాయి ఇలాగ అడుగుతుంది అనేసి వారు అనుకోవడం జరిగింది. దారిలో పేక పిసికిసినట్టు ఉంది మొయ్యలాగా ఇది, అందుకే బొరువెక్కిపోయింది. కానీ అయినా సరే ఎందుకు అందరూ కూడా సాయంత్రం 9 వరకు ఉంచి మా కోసం నా బిడ్డ కొరకు ప్రార్థన చేయడం మొదలైంది. కానీ ఆ రాత్రి చిన్న మెరుకులు జరిగింది. రోజు అది మెరుకులే, ఇంకా మేకులు అనలేదు, మిరాకిల్.
అన్ని సార్లు మోషన్ అయిన అమ్మాయికి అసలు కొంచెం బెరడ ఏసిగాడు వచ్చి బెరడా కొట్టాడు దొడ్డు రాకుండా. మోషన్ వస్తుంది, అది నల్లగా వస్తుంది. సో వాడు వచ్చి ఏం చెయ్యాలి, నల్లగా రాకుండా పసుపుగాను వేరే రంగులో మార్చాలి. అలాంటిది రాకుండా చేసేటట్టు మళ్ళీ దొరికిపోయావు. తగ్గడం మొదలు పెట్టింది. మళ్ళా మరుసటి రోజు ఆదివారం వచ్చింది, మళ్ళా తీసుకెళ్లడం జరిగింది. నేను ఎంతకీ ఆదివారం ఎరిగిందా లేదా? అలా వెళ్ళడం ఇంకా నేను ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ఇంకా మోయలేని పరిస్థితిలో నేను నా భర్త తీసుకెళ్ళడం జరిగింది. మరి అలాగా ఇందాకలేమో దీనికి తెలియదు, ఇది పట్టుకొని పోయింది. ఇప్పుడేమో వీళ్ళ భర్త కూడా యాడ్ అయ్యాడు. అవి ఇట్ పాసిబుల్? కాస్త అమ్మాయిలో ఒక రోజుకి కొంచెం నాకు మెరికల్ గా కొంచెం బాగా కనిపించింది. ఇంకా దానికి ఎందుకే ఈ అమ్మవారి పూస్తేనేమొచ్చి అన్ని రోజులు తిరగాల, చక్కగా ఇంట్లోనే ఉంచితే జాగ్రత్తగా 3 రోజులకే తగ్గిపోద్ది. ఎన్ని కథలు నీ అమ్మ జీవితం. ఏం కథలు చెప్తారంటే జనాలకి, ఆ ముందున్న వాళ్ళు ఎర్రగొర్రెలని నోటికొచ్చిన కథ చెప్తారు. సొల్లు పాపం. ఆయన పాపం అనాలో పప్పలు అనాలో కూడా అర్థం కాదు మాకు. ఏంటిది మంచాలలేను అసలు, 2 ఒకటేనా? అయ్యా 2 ఒకటేలా ఉన్నాయి. బాబు అందరు బతికే ఉన్నారు అయ్యా? బతికే ఉన్నాం అయ్యా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పమ్మా. అలాంటి బిడ్డ ఇంకా పీట మీద కూర్చుండే బిడ్డ గోడలు పట్టుకుని నడడం మొదలు పెట్టింది. అప్పటికే మా అమ్మాయికి 3 సంవత్సరాలు ఫుల్గా నిండిపోయినాయి. ఆ గోడ ఈ గోడ సంవత్సరం పిల్ల నడిచినట్టుగా నడిచింది. ఒక్క ఆగాలి మీరు, మీ కొత్తగా బ్రేక్ ముందే పరిగెట్టమంటే ఎలా పరిగెడుతుంది? ఆ గోడ ఈ గోడ పట్టుకుని నడుస్తారు ఎవరైనా, ఒకేసారి లెగిసి పరిగెట్టరు కదా. మరి అంత అన్ని గాబరే. ఇంకా నడ్డంతో నాకు మంచి దేవుని మీద బాగా నమ్మకం తోసింది. ఆ మిగతా పిల్లలందరూ నడుస్తారు, మరి వాళ్ళేమో నమ్మకం పెట్టుకోవాలి? ఏదో అన్నదండి, సంవత్సరం పిల్ల నడిచినట్టుగా నడిచింది. ఇంకా నడ్డంతో నాకు మంచి దేవుని మీద బాగా నమ్మకం తోసింది. ఆ నమ్మకం చూసిందా అంటే చూసిందా వచ్చిందా అంటే వచ్చిన దానికి పర్యాయ పదమా, చూసిన దానికి పర్యాయ పదమా? వచ్చిన దానికి తోసింది. కర్మ. నమ్మకం నాకు ఇంకా అలా నా మనసులో దృఢపడిపోయింది. ఇంకా అసలు ప్రతి బిడ్డని కూడా మా నాన్నగారు తల తీసుకెళ్లి, మాకు పుట్టిన బిడ్డలు కూడా ఆయన తిరుపతిలోనే ఇంకా అసలు ప్రతి బిడ్డని కూడా మా నాన్నగారు తల తీసుకెళ్లి, మాకు పుట్టిన బిడ్డలకు కూడా ఆయన తిరుపతిలోనే ఇచ్చే. ఇప్పుడు నువ్వు తల తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇస్తా, తల తీసుకెళ్ళి అమ్మ తల అదేంటది, పుట్టు తల ఇచ్చాం అనాలి, లేదంటే జుట్టు ఇవ్వడానికి వెళ్తున్నాం అనాలి. తల ఇవ్వడం ఏంటి? పుట్టు వెంట్రుకలు తల తీసుకెళ్ళేవడం, తల తాకట్టెట్టామంటే ఏకలు తాకట్టెట్టినట్ట ఏంటి వీళ్ళ దృష్టిలో? అంటే అవునండి, తల తాకట్టేనా నీ బాకీ తీరుస్తానంటారు. అంటే అర్థం ఏంటి? ఏకలన్నీ తాకట్టెట్టిస్తారనా ఏంటి? ఈ అమ్మాయిలు భాష వీళ్ళు దరిద్రం ప్రకారం అదే అర్థం వస్తుంది చండాలంగా. మరి అలాంటి నేను ఇంకెవరి మాట వెళ్ళలేదు. నేను అప్పటికి ఇంకా విశాఖపట్నంలో నా అత్తగారి ఇంటికాడ ఉండడం జరిగింది కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను మంగళ షాప్ కు తీసుకెళ్లి పిల్ల తల శుభ్రంగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటికి అక్కడ ఇవ్వడం ఏంటి? కొట్టించని తీసుకెళ్ళని చెప్పు, కటింగ్ చేయించాను. అక్కడ ఇవ్వడం ఏంటి? బొక్కలాగా దోల వ్యాపారం తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చాను. 2వ రోజు గోళ్ళ పట్టుకోవడం మానేసింది, నడవడం మొదలు పెట్టింది. ఇంకా చాలా చాలా నమ్మకం నాకు. చాలా తర్వాత నీ తల కూడా తీసుకెళ్లి మంగళుడికి ఇచ్చివలసింది. నువ్వు కూడా లెగిసి పరిగెడదు తర్వాత రోజు. నేను జనవాసం దేవునిలో చాలా నమ్మకం వచ్చింది. ఇంక నేను ఏమి ఇంట్లో అన్ని కూడా నేను తీసి బయట పడేయడం జరిగింది. అప్పటి నుంచి నేను దేవుడిని బాగా దృఢంగా నేను నమ్మడం జరిగింది. ఆ తర్వాత నా బిడ్డ మరి కొంచెం 6-7 ఏళ్ళ వరకు కూడా స్కూల్కి వెళ్ళేది. ఆ తర్వాత మా నాన్నగారికి అలవాటు అయిపోయి ఆ అమ్మాయి కాకినాడ, విశాఖపట్నం ఇలా తిరగడంలో చదువు కూడా సరిగ్గా అబ్బలేదు. మరి ఇంకా తర్వాత తండ్రి మరి అటు ఇటు తిప్పితే ఇంకా చదువులేమో అబ్బుతాయి? అబ్బవు, కరెక్టే. అందుకే ఒక దగ్గర ఉంచాలా? గారు ఇక్కడ ఉంచేసుకున్నారు కాకినాడలోని. ఉంచేసుకున్న తర్వాత మరి అమ్మాయికి మరి 11వ సంవత్సరం మళ్ళీ అమ్మాయి పెద్ద మనిషి అయింది. మరి అయినా సరే నేను ఇంకా మర్చిపోయాను. ఇంకా దేవుడిని పట్టుకుని ఈ అమ్మాయిలో జబ్బు ఉందని కానీ ఏమి నాకు ఆ జబ్బు ఉందని కూడా అప్పటి వరకు నాకేం తెలియదు. అంతా బాగానే నార్మల్ గానే ఉన్నది. మరి అలాగే జరుగుతూ ఉంది. మరి పాప ఇక్కడే ఉండిపోవడంతో మేము కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను కాకినాడ రావడం జరిగింది. ఫ్యామిలీ పరంగా వచ్చేసాం. మేము ఇక్కడే ఉండిపోయాం. మరి నాన్నగారు ఇల్లు ఇచ్చారు, ఆ ఇంట్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత అనుకోని రీతిలో కొన్ని సమస్యలు